ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అనామిక టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ఓపెన్ చేయండి. ఆమె పేరు గోవిందమ్మ. ఆమె అత్యాశపరురాలు. ఆమె నేతిని పచ్చళ్లను తనే స్వయంగా ఇంట్లో అమ్ముతూ ఉంటుంది. తన కోడలు వనజ ఆ పనుల్లో అత్తకు సహాయం చేస్తూ ఉంటుంది. గోవిందమ్మ కొడుకు పేరు ఆకాష్. అతను పెళ్లైన కొన్ని రోజులకే మరణించడంతో కోడలు వనజ ఆ ఇంట్లోనే ఆమెతో పాటు ఉంటుంది. ఆమెకు ఒక పాప కూడా ఉంది. పాప పేరు కీర్తి. కొడుకు చనిపోయిన తరువాత వాళ్ల సొంత ఊరైన రామాపురాన్ని విడిచిపెట్టి గిరిజాపురంలోనే ఉంటున్నారు. వనజ వాళ్ల అత్తయ్యని అమ్మ అని పిలుస్తుంది. గోవిందమ్మ అత్యాశపరురాలు కాని కోడల్ని బాగా చూసుకుంటుంది. వాళ్ల వ్యాపారం బాగా సాగుతూ ఉంటుంది. వచ్చిన డబ్బుతో వాళ్ల జీవితాలు గడుపుతూ ఉంటారు. అలా ఉండగా ఒకరోజు రాజేష్ అనే ఒక వ్యక్తి గోవిందమ్మ దగ్గరికి వస్తాడు. ఏం కావాలి బాబూ? నెయ్యి కోసం వచ్చాను. మాకు 10 కేజీల నెయ్యి కావాలి. దొరుకుతుందా? ఎందుకు దొరకదు? ఇంకా 10 కేజీలైనా దొరుకుతుంది. అలా అయితే రేపు సాయంత్రం వచ్చి తీసుకెళ్తాను. ఇదిగో అడ్వాన్స్ తీసుకోండి అంటూ డబ్బిచ్చాడు. ఆమె ఆ డబ్బు తీసుకుని రేపు వచ్చి తీసుకెళ్ళండి. అతను సరి అని చెప్పి అక్కడి నుండి వెళ్తూ ఉండగా అప్పుడే వనజ ఇంట్లో నుండి బయటకొచ్చి బయట శుభ్రం చేస్తూ ఉంటుంది. అతను ఆమెను చూసి చాలా ఇష్టపడతాడు. అలా చూస్తూనే వెళ్లిపోతాడు అక్కడి నుండి. మరుసటి రోజు ఉదయం వనజ, అమ్మా నేను మార్కెట్కి వెళ్ళొస్తాను. అది సరేగాని 10 కేజీలు నెయ్యి కావాలని నిన్నొక అతనొచ్చాడు. మొత్తం 7 కేజీలు మాత్రమే ఉంది. ఇంకో 3 కేజీలు తగ్గింది. నువ్వు మార్కెట్ నుండి వచ్చేటప్పుడు డాల్డా ప్యాకెట్ తీసుకొనిరా. దాంతో కలిపి వేస్తే 10 కేజీలవుతుంది. తొందరగా పనిచేయి. కానీ అమ్మా, అలా మోసం చేయటం తప్పు కదా. డబ్బు ఆశతో అలా చేయటం మనకు అవసరం లేదు. ఉన్నంతే చెప్పి అంతవరకే డబ్బు తీసుకో. ఓసే పిచ్చి మొక్కమా, నీకేం తెలీదు. నేను చెప్పింది చెయ్యి, ఏం మాట్లాడకుండా. సరి అని చెప్పి మార్కెట్కి వెళ్లిపోతుంది. అప్పుడే రాజేష్ అక్కడ కనిపిస్తాడు. ఆమె అతని దగ్గరికి వెళ్లి, చూడండి, మీరు మా ఇంటికి నెయ్యి కోసం వచ్చారు కదా. మా అమ్మ నెయ్యి తక్కువైందని చెప్పి అందులో డాల్డా కలిపి మిమ్మల్ని మోసం చేయడానికి చూస్తుంది. దయచేసి మీరు నా వెనకలే వచ్చి ఉన్నంత తీసుకుని వెళ్ళండి. నేను మీతో చెప్పినట్టుగా ఆమెకి ఏం చెప్పకండి, మళ్ళీ నన్ను అరుస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంది. రాజేష్ ఆమె మంచితనాన్ని చూసి మరింత ప్రేమ పెంచుకుంటాడు ఆమె పైన. ఆ తరువాత అతను కూడా ఇంటికి వెళ్తాడు. అప్పుడే గోవిందమ్మ అతన్ని చూసి, ఆయ్ బాబోయ్, సాయంత్రం వస్తానని చెప్పి ఈ వ్యక్తి ఇప్పుడే వస్తున్నాడేంటి? ఇంకా నెయ్యిలో డాల్డా కలపని లేదు. ఏం చెయ్యాలి? నాకు కాలు చెయ్యి ఆడడం లేదు అంటూ కంగారు పడుతుంది. రాజేష్ ఆమె దగ్గరికి వచ్చి, చూడండి, మీకో విషయం చెప్పడానికి వచ్చాను. చాలా మంది నెయ్యిలో డాల్డా కలిపి మోసం చేసి అమ్ముతున్నారు. మీరు మాత్రం అలా చేయరని నాకు తెలుసు. మీ దగ్గర కొంచెం రేట్ ఎక్కువైనా పర్వాలేదు, కానీ ఆ పని మాత్రం చెయ్యరని నమ్మకంతోనే డబ్బులిచ్చాను. నేను సాయంత్రం వస్తాననుకున్నాను, కానీ నాకు ఇప్పుడే అవసరం పడింది. నెయ్యి రెడీగానే ఉంది కదా? అవును బాబు, కానీ 3 కేజీలు తగ్గుతుంది. కానీ సాయంత్రం లోపు వచ్చేస్తుంది. మరేం పర్వాలేదు, ఉన్నంత వరకు ఇవ్వండి. అందుకు ఆమె చేసేదేం లేక ఆ 7 కేజీల నెయ్యి పాత్రని అతనికి ఇస్తుంది. నెయ్యి కమ్మని వాసన వస్తుంది. మీకెంతిచ్చినా తక్కువే. నేను 10 కేజీలకు తగ్గట్టుగా డబ్బిస్తాను అని చెప్పి ఆమెకు డబ్బులిస్తాడు. వాటిని చూసి ఆమె సంతోషిస్తూ, చాలా కృతజ్ఞతలు బాబు, అప్పుడప్పుడు వస్తూ ఉండు. తర్వాత అతను దాన్ని తీసుకుని వెళ్లిపోతాడు. అలా రోజులు గడిచాయి. రాజేష్ ఏదో ఒక వంకతో అక్కడికి రావడం, కావలసింది తీసుకుని వెళ్లటం అలవాటుగా మారిపోతుంది. అలా కొద్ది కాలంలోనే వాళ్ళింట్లో మనిషిలాగా మారిపోతాడు. అలా ఉండగా ఒకరోజు గోవిందమ్మతో రాజేష్, చూడండి, నేను మీకెప్పటి నుండో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు తప్పుగా అనుకోకండి. మీ అమ్మాయి వనజని నేను ప్రేమిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. మీరు నాకు కాని కట్నం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు కావాలంటే నేనే కన్యాశుల్కం ఇస్తాను. కాదనకండి, నేను ఆమెను చాలా ఇష్టపడుతున్నాను. నన్ను అర్థం చేసుకోండి. సరే అయితే నేను మా అమ్మాయిని కూడా కనుక్కుంటాను. నువ్వు వెళ్ళిరా, రేపు ఈ విషయం చెప్తాను. అతను సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. అప్పుడే వనజ అక్కడికొచ్చి, అతనలా మాట్లాడుతుంటే మీరేం మాట్లాడకుండా ఉన్నారు? పైగా నన్ను అడిగి అభిప్రాయం చెప్తానంటున్నారు. మీరసలేమనుకుంటున్నారు? నాకు పెళ్ళై ఒక పాప కూడా ఉందన్న విషయం మర్చిపోయారా? మిమ్మల్ని నేను అమ్మ అన్నంత మాత్రాన నేను కన్నెపిల్లనైపోను.
మీరు నా తల్లి కారు. ఎందుకలా అరుస్తున్నావు? వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు. పైగా కట్నం తీసుకోడట, కన్యాశుల్కం ఇస్తానంటున్నాడు. నువ్వు ఒప్పుకుంటే వాడి దగ్గర ఎంత డబ్బుందో అంతా ఇచ్చేలాగున్నాడు. పెళ్లికొప్పుకో. చుట్టుపక్కల వాళ్ళందరూ నిన్ను నా కోడలని అస్సలు అనుకోవడం లేదు, కూతురని అనుకుంటున్నారు. ఇప్పుడు నా కూతురులాగా నీకు పెళ్లి చేస్తాను. ఎంతకాలమని నువ్వు ఒంటరిగా ఉంటావు? నీది చాలా చిన్న వయసు, 23 సంవత్సరాలకే వయసు అయిపోలేదు. మీరు మీ అత్యాశతో ఇలా మాట్లాడుతున్నారు. ఇన్ని సంవత్సరాలు నా గురించి ఆలోచించిన వాళ్ళైతే ఎప్పుడు నాకు పెళ్లి చేసేవాళ్ళు. ఇప్పుడు డబ్బు మీద ఆశతో ఇలా అంటున్నారు. నువ్వేమన్నా చెప్పు, నీకు వాడితో పెళ్లి జరుగుతుంది. అది కూడా నా కూతురులాగా. ఇంకా నీ కూతుర్ని నేనే పెంచుకుంటాను. వాడికి నీకు పెళ్ళైన సంగతి, కూతురున్న సంగతి ఏం చెప్పను. నోరు మూసుకొని తల వంచి తాళి కట్టించుకో అని గట్టిగా చెప్తుంది. అప్పుడే వాళ్ళ మావయ్య అక్కడికొస్తాడు. అతను గోవిందమ్మతో, ఓసై, నీకు డబ్బు పిచ్చి బాగా పెరిగిపోయింది. నెయ్యిలో డాల్డా కలిపి అందరినీ మోసం చేసి అమ్ముతున్నావు. పచ్చళ్ళని కాటాలో తప్పుగా వేసి అక్కడ కూడా లాభం పొందుతున్నావు. ఇవన్నీ మోసం చేసి అత్యాశకు పోయి సంపాదిస్తున్నావు. అది సరిపోదన్నట్టు ఎందుకే ఈ పాడుబుద్ధి పుట్టింది నీకు? మీరు కాస్త నోరు మూసుకొని కూర్చోండి. నేను చెప్పినట్టే జరగాలి. ఎన్ని రోజులు నోరు మూసుకొని కూర్చున్నా కాబట్టే నీ ఆటలన్నీ సాగుతున్నాయి. ఇక లాభం లేదు అంటూ ఆమెను కొట్టడం మొదలెట్టాడు. వదలవయ్యా బాబు, వదులు. చంపేసేలాగున్నావు. నీ కాళ్ళు పట్టుకుంటాను. దానికి బదులు ఇంకెప్పుడు ఎవరిని మోసం చెయ్యను. నెయ్యి కల్తీ లేకుండా అమ్ముతాను. పచ్చళ్ళు కూడా సరిగ్గా కాటా వేసి అమ్ముతాను. అతనికి అమ్మాయి గురించి కూడా చెప్తానయ్యా. వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టవయ్యా అని కేకలు వేస్తోంది. అందుకతను సరే అని చెప్పి ఆమెను వదిలేస్తాడు. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు రాజేష్ ఇంటికొస్తాడు. జరిగిన విషయమంతా గోవిందమ్మ చెప్తుంది. మరేం పర్వాలేదు. నేను ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఆమెకిష్టం ఉంటే నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను. ఆమెను, ఆమె పాపని బాగా చూసుకుంటాను. అందుకు వాళ్ళ మావయ్య, నీ మంచి మనసుకు చాలా అభినందిస్తున్నాను. కొడుకు చనిపోయి కోడలు ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. నీ రాకతో ఆమె జీవితంలో సంతోషాలు వస్తున్నాయంటే మాకు చాలా సంతోషం. ఆ అమ్మాయిని కూడా ఒక్క మాట అడుగుతాం అని ఆమె దగ్గరికి వెళ్లి ఆమెకు నచ్చ చెప్పారు. ఆమె కూడా పెళ్లికి సరి అంటుంది. తరువాత వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోతుంది. సంతోషంగా జీవిస్తారు. భర్త చేతిలో దెబ్బలు తిన్న గోవిందమ్మ తన అత్యాశ బుద్ధిని మార్చుకొని నిజాయితీగా వ్యాపారం చేసి మంచి పేరు తెచ్చుకుంటుంది. ఒకరోజు ఆ అత్త కోడళ్ళిద్దరూ పని చేసుకుంటూ ఉన్నారు. ఇంతలో ఒక ఆవిడ వాళ్ల దగ్గరికొచ్చి, అంజనా వదినా, అంజనా వదినా అంటూ అత్తని పిలుస్తుంది. అందుకు అత్త బయటకొచ్చి, ఏంటొదినా ఇలా వచ్చావు? ఏం కావాలి? సంక్రాంతి పండుగొస్తుంది కదా, మా పిల్లలు ఊరి నుండి ఇంటికొస్తారు. వాళ్లకి అరిసెలు కావాలన్నారు. నాకేమో వాటిని తయారు చేయడం రాదు. నీకేమన్నా వచ్చేమో అని అడుగుదామని వచ్చాను. చాలా బాగొచ్చొదినా. ఈ రోజే మీ ఇంటికొచ్చి వాటిని తయారు చేస్తానులే. కావలసిన పదార్థాలన్నీ తయారుగా ఉంచు. అందుకామె సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది. వాళ్ళిద్దరి సంభాషణంతా కోడలు వింటుంది. అప్పుడే అత్త అక్కడికొచ్చి, ఓసై కోడలు పిల్ల, నేను పక్కింటి శారద వాళ్ళింటికి వెళ్తున్నాను. నువ్వు ఇంటి పని, వంట పని అన్నీ చక్కబెట్టు. నేను 1 గంటలో తిరిగొస్తాను. అందుకు ఆమె సరే అత్తయ్యా అని అంటుంది. తరువాత అత్త శారద ఇంటికి వెళ్లి అక్కడ అరిసెలు తయారు చేస్తూ ఉంటుంది. ఆ నేతి అరిసెల వాసన కోడలికి తాకడంతో తన మనసులో, అబ్బా, నేతి అరిసెలు వాసన చూస్తుంటే నా నోరు ఊరిపోతోంది. ఇప్పుడు నేను తినకపోతే చచ్చేలాగున్నాను. ఏదో ఒక వంకతో అక్కడికి వెళ్ళాలి అనుకుని అక్కడికి వెళ్లి అత్తగారితో, అత్తయ్య, ఉప్పు కారం డబ్బా కనబడటం లేదు, ఎక్కడ పెట్టారు? ఎప్పుడు ఉండే చోటే ఉన్నాయి కదా. నిజం చెప్పు, నువ్వు వీటిని తినాలని ఇక్కడికొచ్చావు కదా? అయ్యో రామా, నాకేం పనత్తయ్యా, నిజంగానే నాకు కనబడలేదు, అందుకే వచ్చాను అంటూ అరిసెల వైపు ఆశగా చూస్తూ ఉంటుంది. అప్పుడే శారద అక్కడికి వచ్చి, ఓసై పిల్ల, ఇటెలాగూ వచ్చావు కదా, అరిసెలలో తీపి సరిపోయిందో లేదో చూడు అంటూ ఆమె చేతికి ఒక అరిసె ఇస్తుంది. దాన్ని తిన్న కోడలు, అయ్యో శారద అత్తయ్య, వేడి మీద ఉండడంతో దాని రుచి సరిగా తెలియడం లేదు, ఇంకోటివ్వు అంటూ మరొకటి తీసుకుని తింటుంది. అది కూడా తిన్న తరువాత, యాలకులన్నీ నాకే వచ్చినట్టున్నాయి, దాని రుచి కూడా సరిగ్గా తెలియలేదు అంటూ మరొకటి తీసుకుంది.
అలా ఏదో ఒక వంకతో అక్కడున్న కొన్ని అరిసెలు తినేస్తుంది. దాన్నంతా చూస్తున్న అత్త, చాలు, ఇంకా ఎన్ని తింటావు, రుచి బాగానే ఉందిలే, వెళ్ళు అంటూ గట్టిగా అరిచింది. కోడలు సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పుడు శారద, ఎందుకొదినా అలా అరుస్తావు, తింటే ఏమవుతుందిలే, మన పిల్లే కదా. అందుకు ఆమె ఏం మాట్లాడకుండా ఊరికే ఉండిపోతుంది. ఇంటికి వెళ్లిన కోడలు తన మనసులో, అబ్బా, మా అత్త నేతి అరిసెలు ఎంత బాగా వండుతుందో, నాకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మళ్ళీ వెళ్తే మా అత్తయ్య తిడుతుందేమో, ఏదో ఒకటి చెయ్యాలి, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా ఆమెకు ఒక చక్కని ఆలోచన వచ్చింది. ఒక ఇనుప చువ్వని తీసుకెళ్తాను, కిటికీలో నుండి ఒక్కో అరిసెను గుచ్చి తీసుకుంటాను అనుకుని ఒక పెద్ద ఇనుప చువ్వని తీసుకొని అక్కడికి వెళ్లి కిటికీ నుండి అరిసెలు తీసుకుంటూ ఉంటుంది. అలా కొన్ని అరిసెలు తీసుకొని ఒక చోట కూర్చుని, అబ్బబ్బబ్బబ్బా, ఎంత రుచిగా ఉన్నాయో అంటూ వాటన్నింటినీ తినేస్తుంది. అలా మళ్ళీ కొన్ని అరిసెలు తీసుకొని తింటుంది. కొంతసేపు అయిన తరువాత అత్త, చాలా అరిసెలు చేశాను, అరిసెలన్నీ ఏమైపోతున్నాయి అంటూ బయటికి వెళ్లి చూసింది. కోడలకు చోట కూర్చుని వాటిని తినడం చూసిన అత్త, ఓసే దొంగనా కోడలా, అవి మనవి కాదే, తెలిసినా కూడా అలా తింటున్నావు, అయ్యో శారద చూస్తే ఇంకేమన్నా ఉందా అని ఆమెను తిడుతూ ఉంటుంది. కోడలు అత్తను ఏమాత్రం పట్టించుకోకుండా వాటిని తింటూనే ఉంటుంది. ఇంతలో శారద అక్కడికి వచ్చి దాన్ని చూసి, అయ్యో ప్రమీల, ఎందుకు ఇక్కడ కూర్చున్నావు, లోపలికి వెళ్లి తిను, నీకెన్ని కావాలంటే అని తిను అని ఆమెను లోపలికి తీసుకువెళ్తుంది. అక్కడ కోడలు ఒక చోట కూర్చొని ఆవురావురమంటూ వాటిని తింటూ ఉంటుంది. ఒసే ఒసే, అది కడుపాలిక చెరువా, ఊరుకొండత్తయ్యా, దిష్టి తగులుతుంది నాకు అని చెప్పి చేసిన అరిసెలు మొత్తం తినేస్తుంది. దాన్నంతా చూసిన శారద తన మనసులో, అంజనా వదిన చెప్పినా కూడా వినకుండా దీన్ని లోపలికి తీసుకొచ్చాను, ఒక్కటి కూడా మిగిల్చేలాగే లేదు అంటూ బాధపడుతూ ఉంటుంది. కోడలు అక్కడున్న మొత్తం శుభ్రంగా తినేసి వాళ్లతో, ఏంటలా చూస్తున్నారు, ఎంత బాగున్నాయో అరిసెలు, అడుగు పొడుగు మిగిలిన ముక్కలున్నాయి, వాటినెవరూ తినకండి, సాయంత్రం వచ్చి నేనే తింటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆమె మాటలు విన్నవాళ్లు ఆశ్చర్యంతో నోరెళ్లబెడతారు. ఇద్దరూ ఇక చేసేదేం లేక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. అత్త ఇంటికొచ్చి కోడలితో, వసే తిండిపోతు కోడల్దానా, మొత్తం నువ్వే తిన్నావు, ఒక్కటి కూడా మిగల్చలేదు, చిచ్చి, కమ్మని నేతి అరిసెలు నేను కూడా తిందామనుకున్నాను, కానీ ఇంతలో ఇదొచ్చింది, నాకు తినే రాతలేదు అని బాధపడుతూ ఉండగా, అత్తయ్య, మీ గురించి నాకు తెలీదా ఏంటి, మీరు అరిసెలు మీ కొంగున దాచిపెట్టుకోవడం నేను చూశానులేండి. చూసావా, ఇంకా ఏంటా అనుకున్నాను, వీటిని కూడా తింటావా? లేదు లేదత్తయ్య, నేను మీకోసం కూడా కొన్ని దాచిపెట్టాను, ఇద్దరం కలిసి తిన్నాను రండి అంటూ అరిసెలు చూపిస్తుంది. దాన్ని చూసిన అత్త సంతోషపడుతూ, అబ్బా, నా కోడలు బంగారం అంటూ ఇద్దరు కూర్చొని ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ అరిసెలన్నీ తింటారు. దాన్ని చాటుగా చూస్తున్న శారద, ఇద్దరే, ఒకరికొకరు తోడు దొంగలు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది.